బీసీ కులగణన సర్వే రిపోర్ట్ వచ్చిన తర్వాత బీసీ నాయకులు ఎవరైతే అగ్రెసివ్గా ఉన్నారో, అంతేకాదు బీసీ సంఘానికి సంబంధించిన విద్యార్థి సంఘ నాయకులు కూడా అంతే వాళ్ళ నినాదాన్ని బయటికి లేవనెత్తుతున్నారు. అసలు నిజంగా వాళ్లకు సంబంధించి అంటే బీసీ నినాదానికి సంబంధించి వాళ్ళు ఏం చెప్తారో మనం తెలుసుకుందాం. వేణు అన్న మనతో పాటు ఉన్నారు, ఓబీసీ విద్యార్థి సంఘం నాయకుడు. మాట్లాడి చాలా విషయాలు తెలుసుకుందాం. అన్న, అసలు ఏంటి సర్వే రిపోర్ట్ ఏం చెప్తుంది? ఒకసారి ముఖ్యమంత్రి ఒక మాట మాట్లాడతాడు, నిన్న డిప్యూటీ సీఎం ఒక మాట మాట్లాడతాడు. దీన్ని ఎట్లా చూస్తారు? అమ్మ, వాస్తవం రాష్ట్ర ప్రభుత్వం బీసీలని మరొకసారి మోసం చేద్దామని చూసింది. అది కుదరదని చెప్పి అనేక సంఘాలు, ముఖ్యంగా చిరంజీవి సార్ గారు బీసీ ఇంటలెక్చువల్ ఫోరం తన యొక్క అమూల్యమైన ప్రతిభను ఉపయోగించి, తన మేధో మనస్సును ఉపయోగించి వచ్చిన గత రిపోర్ట్లని ఈ రిపోర్ట్లను దగ్గర పెట్టుకొని ఆ లెక్కలు చూస్తే రాష్ట్రంలో బీసీలు ఒక 50 లక్షల మంది లెక్కలు, బీసీల లెక్కలను మోసం చేసింది. దీంతోపాటు ఎమ్మటే ఓసీల జనాభా పెరిగింది. మరి ఒక కులం జనాభా పెరిగినప్పుడు మిగతా ఆటోమేటిక్గా వేరే కులాల జనాభా కూడా పెరగాలి కదా. గత కేసీఆర్ సమగ్ర సర్వేలో 10 లక్షలు వచ్చిన జనాభా 16 లక్షలు మీ జనాభా వచ్చింది. అది ఎట్లా వస్తుంది? మరి బీసీలది కూడా పెరగాలి కదా. పెరగకుండా ఇట్లా బీసీలను మోసం చేస్తూ కేవలం విద్యార్థుల ఉద్యోగాలు పొట్టబెట్టుకోవడానికి, ఈడబ్ల్యూఎస్ చట్టాన్ని రక్షించుకోవడానికే కులగణన చేశారు. ఇదంతా కాదని చెప్పి మేము ఇక్కడ ఉన్నటువంటి జాజుల సీనన్న అయినా, ఆర్ కృష్ణన్న అయినా అందరం కలిసి ఒక ఐక్యకార్యాచరణ వచ్చి ఎక్కడికక్కడ వాళ్ళ పద్ధతిలో వాళ్ళ కమిటీల పద్ధతిలో ఎదిరిస్తేనే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం నిన్నటితో దిగొచ్చి కులగణని మళ్ళా రీసర్వే చేసుకోవచ్చని చెప్పింది. అంటే ఫస్ట్లో కులగణనకు సంబంధించి మేము అనుకూలంగానే ఉన్నాం, కులగణన చేస్తామనేసి అధికారంలోకి వచ్చింది. కామారెడ్డి డిక్లరేషన్ విషయంలో కూడా మీరు చెప్పొచ్చు, అంటే న్యాయంగా చట్టబద్ధత చేస్తామని చెప్పింది. ఎందుకు ఇచ్చినటువంటి హామీల విషయంలో ఎందుకు వెనకడిగేస్తుంది, ఎందుకు డిలే చేస్తుంది అనుకుంటున్నారు? మా వాస్తవంగా మీకు చెప్పాలంటే ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా హామీలు ఇస్తూ మోసం చేసుకుంటూనే వస్తుంది. ఈ స్వాతంత్ర భారతదేశంలో ఎక్కువ వంచనకు గురి చేసిన వాళ్ళు బీసీలే, ఎవరు ఇంకా మోసపోలేలే. ఎందుకంటే ఎక్కువ ట్యాక్స్ పేయర్స్ కూడా బీసీలు మోసపోతున్నారు. వాళ్ళే కామారెడ్డి డిక్లరేషన్ ఎన్నికల మేనిఫెస్టోలో ఎన్నికలు జరగక ముందుకే చెప్పారు. ఏమని చెప్పారు? స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు అన్నారు. అందుకు బీసీలంతా యాక్టివేట్ అయ్యి ఓట్లేసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అధికారంలో తీసుకొచ్చుకున్నారు. అట్లనే వాళ్ళ యొక్క లోక్సభ ప్రతిపక్ష నాయకుడు, వాళ్ళ పార్టీ అధినాయకుడు రాహుల్ గాంధీ కూడా ఇదే మాట చెప్తున్నారు. అందుకే ఓట్లేశారు, కాంగ్రెస్ని నమ్మిరు, అధికారంలో తీసుకొచ్చారు. సో మీరు కులగణన ఒక కొలిక్కి వచ్చింది అంటున్నారు, కానీ 2014లో 52% బీసీలో ఉన్నటువంటి కుల సంఘాల్లో ఉన్నటువంటి మంది అంతా కూడా ఎందుకు ఇప్పుడు 42% ఎందుకు కుదించబడ్డారు? సో రెడ్డిల విషయంలో ఎందుకు పెంచబడింది అనుకుంటున్నారు? దాని వెనకాల ఏమైనా కుట్ర జరిగింది అనుకుంటున్నారు? 100% అమ్మ. ఎన్యూమిలేటర్లని ఈ హైదరాబాద్ నగరాలలో, మున్సిపాలిటీ ఏరియాలలో, జిల్లా కేంద్రాలలో అపార్ట్మెంట్ అధ్యక్షులు మొత్తం రెడ్లే ఉంటారు. ఎక్కడైనా గేటెడ్ కమ్యూనిటీ వాళ్ళలో కూడా రెడ్లే ఉంటారు. వాళ్ళని ఆల్రెడీ ప్రజల్ని ప్రలోభాలు పెట్టారు. ఈ లెక్కలు ఎందుకు అనుమానాలు క్రియేట్ చేశారు. ఒక పక్క కొన్ని రాజకీయ పార్టీలు కూడా ఎందుకు ఈ సర్వేలు అక్కర్రావని కూడా చెప్పినటువంటి సందర్భం పేపర్లలో చూసినాం, ప్రతిరోజు కూడా చూసినాం. కొన్ని తాళ్ళనైతే ఆ యొక్క పేపర్లను కింద పడేసుకున్న చరిత్ర కూడా చూసినాం. మనం మీరు చూసే ఉంటారు, అందరూ గమనించారు రాష్ట్రం మొత్తం. ఇదంతా బీసీలని అనగదొక్కడానికి చేస్తున్నటువంటి ప్రయత్నమే. అంతవరకు మీకు అందరికీ తెలిసిన విషయం ఇది. సో బీసీలు అనగదొక్కబడుతున్నారు అని అంటున్నారు. సో ఇప్పుడు కూడా మొన్న అసెంబ్లీలోనేమో స్టేట్మెంట్ చేసి వదిలేసారు, చర్చ కూడా కానియలేదు. ఇప్పుడేమో చట్టబద్ధత చేస్తామనేసి డిప్యూటీ సీఎం అంటున్నాడు. నిజంగానే కదా, చట్టబద్ధత చేసినా కూడా బీసీలకు అన్యాయం చేసినట్టే కదా, ఇంకా కూడా బీసీలను మోసం చేస్తున్నట్టే కదా. సుప్రీంకోర్టులో ఒక తీర్పుని వీళ్ళు ఫాలో అవ్వట్లేదు. అట్లా ఎట్ ది సేమ్ టైం సెంట్రల్ గవర్నమెంట్ తోటి టైఅప్ అయ్యి ఇదేదో చట్టం బిల్ పాస్ అయ్యేలాగా చూడట్లేదు. ఇంకా ఎప్పుడు చేస్తారు ఏంటి? 100% అమ్మా, ఇది రాష్ట్ర ప్రభుత్వ అంశమేమీ కాదు. ఇదంతా అందరికీ తెలిసిన విషయమే. కానీ రాష్ట్రాలకు ఉన్న హక్కులలో భాగంగా సెన్సస్ చేసుకోవడం, క్యాస్ట్ సెన్సస్ చేసుకోవడం భాగంగా వీళ్ళు ఒక ఆర్డినెన్స్ చేసుకొని కేంద్రానికి పంపించుకుంటే కేంద్రంతో కొట్లాడే పద్ధతి ఉద్యమకారులు పనిచేస్తారు, మేధావుల సలహాలు ఉంటాయి, అందరూ పనిచేస్తాం. కేంద్రంతో కూడా కొట్లాడే సమయం అతి త్వరలోనే ఉన్నది. ఖచ్చితంగా వీళ్ళ బాధ్యత ఏంది? లెక్కలు చేయాలి. లెక్కలు అంటే ఏందమ్మా? ఈ రాష్ట్రంలో జనాభా లెక్కలు. ఇలా అనుమానాలు ఏముంది? ఈ రాష్ట్రంలో జనాభా లెక్కలు ఉంటే పరిపాలన సౌలభ్యం సులభంగా ఉంటుంది. ఏ ప్రభుత్వానికైనా జనాభా లెక్కలు అనుకూలంగా ఉంటేనే రాష్ట్ర ప్రభుత్వం పరిపాలన అనేది సౌలభ్యంగా ఉంటుంది. అందుకే వీళ్ళు లెక్కలు చేయాలి.
కేంద్రానికి పంపించాల్సిందే. కేంద్రంతో మేము ఎలా కొట్లాడాలో తెలుసు. కేంద్రంలో అంతేకాకుండా అక్కడ ఉన్నటువంటి రాహుల్ గాంధీని కలుపుకొని అయినా అక్కడ చిన్న చితక పార్టీలు అన్ని పార్టీలను కలుపుకొని ఖచ్చితంగా బీజేపీ పార్టీని కూడా మేము కులగణన సాధించుకుంటాం. ఆ దశలో ముందుకు పోతాం. సో ఏ ఉద్యమమైనా నిరుద్యోగులతోటే స్టార్ట్ అవుతుంది. సో మీ వెనకాల చాలామంది నిరుద్యోగులు ఉండే ఉంటారు. ఎందుకంటే ఓబీసీ విద్యార్థి సంఘ నాయకుడిగా నేను అడుగుతున్నాను, విద్యార్థులను అందరినీ కలుపుకొని పోయి వాళ్ళకి, ఎందుకంటే వాళ్ళకి ఉద్యోగరీత్యా కావచ్చు, లేదంటే వాళ్ళకి సంబంధించిన ఈ రాజకీయంగా ఎదుగుదల విషయంలో కావచ్చు, నిజంగా నిరుద్యోగులు ఇంకా కూడా లాస్ అవుతూనే ఉన్నారు ఆర్థికంగా కూడా. సో మీరు చెప్పండి, వాళ్ళందరినీ కలుపుకుపోయి ఈ నినాదాన్ని ఇంకా ఎట్లా ముందుకు తీసుకుపోవాలని? ముఖ్యంగా చెప్తున్నామమ్మా, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ వచ్చినాక ఎస్సీ ఎస్టీ బీసీలకు ఒక ఘోరమైన నష్టం జరుగుతుంది. ప్రతిరోజు 100 మార్కులు ఎస్సీ ఎస్టీ బీసీలకు వచ్చినా సీట్ రాలేనటువంటి పరిస్థితి, జాబ్ రాలేనటువంటి పరిస్థితి. కోకొల్లలు నిన్న మొన్న ఉస్మానియా యూనివర్సిటీలో నా కళ్ళాలో చూశాను. క్వాలిఫై అంతకంటే ర్యాంకు తక్కువ ఉన్నది, మార్కులు తక్కువ ఉన్నాయి, అగ్రవర్ణాలకు సీట్ వస్తుంది యూనివర్సిటీలోనే, ఒక యూనివర్సిటీనే తీసుకుంటే. అంటే ఎంత ఘోరం. చాలామంది ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ వల్ల నష్టపోతున్నారు. ఈ కులగణన కూడా వాళ్ళ చట్టాన్ని రక్షించుకోవడానికి ఈ రాష్ట్రంలో వాళ్ళు ఆ రకమైన లెక్కలు చూపించారు. ఈ డబ్ల్యూఎస్కి సంబంధించిన రిజర్వేషన్ వల్ల చాలామంది నష్టపోతున్నారు. అలా కాకుండా నిజంగా బీసీలకు సంబంధించిన కులగణన ఇప్పుడు చేసింది కాకుండా సమగ్రంగా క్రియాశీలకంగా చేయాల్సిన అవసరం ఉందనే విద్యార్థి సంఘ నాయకులు కూడా డిమాండ్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్. కెమెరా పర్సన్ నరసింహతో హరిత, న్యూస్ లైన్ తెలుగు.